కుమార్ పటేల్ అవినీతి భాగవతం. ఎవరు ఈ కుమార్? ఫార్మసీ కౌన్సిల్ చైర్మన్, ప్రెసిడెంట్ డాక్టర్ మంటూ కుమార్ పటేల్. ఈయన్ని అరెస్ట్ చేయడానికి ఆల్రెడీ సర్చెస్ స్టార్ట్ అయింది. ఎందుకంటే 5,400 కోట్ల స్కామ్ చేశాడు. ఎట్లా చేశాడు ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదు, 10 నిమిషాల పనే. 10 నిమిషాలలో కాలేజీలకు పర్మిషన్లు ఇచ్చిండు. ఏ కాలేజీలకి? ఫార్మసీ కాలేజెస్. అవి ఎట్లా? 13 రోజుల్లోని 870 కాలేజీలకి ఇచ్చాడు. అవన్నీ కూడా ఫార్మసీకి రిలేటెడ్ కాలేజెసే. వీటికి సంబంధించిన చెకింగ్లను ఎక్కడ చేశాడు? ఆన్లైన్ జూమ్ కాల్లో. ఒక జూమ్ కాల్ మీటింగ్ తోనే పర్మిషన్ గ్రాంటెడ్. ఇదంతా ఎప్పుడు జరిగింది? 2023-24 మధ్య కాలంలో. దాదాపు 870 ఫార్మసీ కాలేజీలకి 13 రోజుల్లోనే పర్మిషన్ ఇచ్చేసాడు, గ్రాంట్ చేశాడు. ఇంకా 5,400 కోట్లు పోగు చేసుకున్నాడు. చిన్నగా కెనడా పారిపోవడానికి ట్రై చేస్తున్నాడు. ప్రజెంట్ అయితే ఇంకా అరెస్ట్ చేయలేదు. ఎయిర్పోర్ట్లన్నిటికీ కూడా లుకౌట్ నోటీసు పంపించారు సిబిఐ, ఎఫ్ఐఆర్ ఫిల్ చేసి. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ 120B సెక్షన్ కింద ఐపీసీ అండ్ ఐపీసీ సెక్షన్ 420 కింద ఇతని మీద 2 కేసులు ఫైల్ అయినాయి. ఏం జరిగింది ఏందని చూస్తే 13 రోజుల్లోనే ఎట్లా పర్మిషన్ ఇచ్చిండంటే ఓన్లీ 7 నుంచి 8 నిమిషాలు మాత్రమే జూమ్ కాల్ మీటింగ్ తీసుకొని ఆ జూమ్ కాల్లోని త్రూఅవుట్ ఇండియా, మనం ఇండియా మొత్తంలోని ఎంతమంది ఫార్మసీ కాలేజీలకి కొత్తగా పెట్టాలని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ ఫోన్ చేసి వాళ్ళ జూమ్ మీటింగ్లోని 7 నుంచి 8 నిమిషాల్లోని వాళ్ళు కావాల్సిన డేటా అంతా ఇస్తే, అంటే ఈయన సెటిల్మెంట్ చేసేసుకొని అలా మొత్తం 13 రోజుల్లోనే 870 కాలేజీలకి పర్మిషన్ ఇచ్చాడు. ఎట్లా పాసిబుల్ అయిందో కూడా నాకే అర్థం కావట్లేదు. ఇంకా అది మరి. సో ఈయన చైర్మనే, కానీ ఎలాంటి డైరెక్టర్ కాదు. ఇక కమింగ్ టు ది ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో దీనికి ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి, ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ కాబట్టి దీనికి ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ ఎలక్షన్స్కి ఆల్రెడీ ఫార్మసీకి రిలేటెడ్గా ఒక డాక్టర్ని చైర్మన్గా ఎన్నుకుంటారు. అది ఎలక్షన్ ద్వారా. సో ఈ ఎలక్షన్ కోసం ఏం చేశాడు? ఈయనకి సపోర్టర్స్ అందరికీ మంచి హోటల్, లగ్జరీ హోటల్ బుక్ చేశాడు. అది 2,70,000తో ఒక్కొక్క గది. అక్కడ వాళ్ళకి అన్ని సప్లై చేసి విలాసంగా అన్నిటిని ఇచ్చాడు. ఏం చేశారు? మనల్ని తీసిపోయి గద్దెక్కిచ్చారు. చివరికి 5,400 కోట్ల భారీ స్కామ్ బయటపడటానికి కారకమైంది. సో ఒక 23 కాలేజీల్లోనే 3 ప్లేస్లలో, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఇట్లా కొన్ని రాష్ట్రాలలోనే సిబిఐ దాడులు చేయగా ఇది బయటపడ్డది. సో అంతకుముందే ఆయన మీద కంప్లైంట్లు ఇచ్చినా కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోక ఫర్దర్కి ఇట్లా మూవ్ అయిపోయింది. ఇంకా చూస్తే ఈ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి 5 ఇయర్స్కి చైర్మన్. ఆ 5 ఇయర్స్ చైర్మన్లోనే 2022లోనే ఎన్నికయ్యాడు. సో 2022లోనే ఈయన ఎలక్ట్ అయ్యాడు. అప్పటి నుంచి వెనకేసింది 5,400 కోట్లు. ఇంకా ఆలోచించుకోండి మరి ఏ విధంగా ఎంత రాబట్టిండో ఒక్కొక్కరి దగ్గర నుంచి అనేది. ఇక చూస్తే మన ఇండియాలోని ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అసలు దీని రోల్ ఏంటి, ఏం చేస్తుంది ఏందని చూస్తే, ఫార్మసీ యాక్ట్ 1948 కింద ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని. రెగ్యులేటరీ అథారిటీ అనమాట. అన్ని ఫార్మసీకి సంబంధించిన విషయాలలో కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇదే రెగ్యులేటరీ. సో ఎడ్యుకేషనల్ రెగ్యులేటర్ చేస్తుంది, అప్రూవల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి, ఇన్స్పెక్షన్స్ అండ్ మానిటరింగ్కి, రికగ్నైజేషన్ ఆఫ్ క్వాలిఫికేషన్, ప్రాక్టికల్ ట్రైనింగ్కి అండ్ ఫ్యాకల్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నామ్స్కి. వీటన్నిటికి కూడా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాత్రమే హెడ్ అనమాట. ఇది ఇచ్చిన తర్వాత పర్మిషన్ D.Pharma, B.Pharma, M.Pharma, ఎనీ ఫార్మా, ఫార్మా డి అనేవి ఇన్స్టిట్యూషన్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో కోర్సెస్ రెగ్యులేటెడ్ బై ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ కోర్సెస్ చూడొచ్చు. D.Pharmacy 2 ఇయర్స్ ఉంటుంది. అది 10+2 సైన్స్ స్ట్రీమ్ వాళ్ళకి. ఎడ్యుకేషనల్ రెగ్యులేషన్స్ ప్రకారం 1991, 2020 ఈ 2 యాక్ట్ ప్రకారం D.Pharma ఉంటుంది. ఇంకా సిమిలర్గా B.Pharma 4 ఇయర్స్, 10+2 సైన్స్, ఎడ్యుకేషనల్ రెగ్యులేషన్స్ 2020. M.Pharma 2 ఇయర్స్ ఆఫ్టర్ B.Pharmacy తర్వాత. అండ్ PCI గైడ్ లైన్స్ ప్రకారం ఇది మనకి కోర్స్ చేయొచ్చు. ఫార్మా డి 6 ఇయర్స్, 10+2 సైన్స్, ఫార్మా డి రిజిస్ట్రేడ్ ప్రకారం 2008లో ఉంటుంది. ఇంకా అదే కాకుండా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఈ ఫార్మసిస్ట్కి లైసెన్స్ సంబంధించిన విషయంలో కూడా అప్రూవ్ చేయడం కోసం కూడా ఇదే మేజర్గా రెగ్యులేటరీ అన్నమాట. ఇక మన ఇండియన్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చూసి మిగతా కౌన్సిల్స్ని త్రూఅవుట్ వరల్డ్ ఏ కంట్రీస్ ఎట్లా ఉన్నాయని చెక్ చేసినప్పుడు మన రెగ్యులేటరీ వచ్చేసి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. యుఎస్ చూస్తే ACPE, అక్రిడిటేషన్ కౌన్సిల్ ఫర్ ఫార్మసీ ఎడ్యుకేషన్. UK జనరల్ ఫార్మస్యూటికల్ కౌన్సిల్. కెనడా ఫార్మసీ ఎగ్జామినింగ్ ఇక బోర్డు కెనడా. ఆస్ట్రేలియా ఆస్ట్రేలియన్ ఫార్మసీ కౌన్సిల్ APC, ఫార్మసీ బోర్డ్ ఆఫ్ ఆస్ట్రేలియా. సో మినిమం క్వాలిఫికేషన్ దేనికి? మనకి 10+2 ఫర్ D.Pharma, B.Pharma. ఇక్కడ ప్రీ ఫార్మసీ కోర్స్ ప్లస్ PCAT ఆప్షనల్ అండ్ A లెవెల్ ఆర్ ఈక్వలెంట్ M.Pharma ఎంట్రీ. కెనడాలో హై స్కూల్ ప్రీ యూనివర్సిటీ సైన్స్. ఆస్ట్రేలియా హై స్కూల్ ప్రీ రిక్వెస్ట్ సబ్జెక్ట్. సో సేమ్ అన్నిటి కూడా 10+2 లెవెల్ ఉంది. ఇంకా డిగ్రీ చూస్తే D.Pharma 2 ఇయర్స్, B.Pharma 4 ఇయర్స్, ఫార్మా డి 6 ఇయర్స్ మన ఇండియాలో. ఫార్మా డి 6 ఇయర్స్ టోటల్గా ఈ యుఎస్లో. M.Pharma 4 ఇయర్స్, M.Pharma UKలో 4 ఇయర్స్ ఉంది. BSc ఫార్మా ఆర్ ఫార్మా డి వ్యారీస్ ప్రొవిన్స్.
సో ఇక్కడ కెనడాలోని డిఫరెంట్ ఉంది. అండ్ ఆస్ట్రేలియా చూస్తే బీ ఫార్మా 4 years ఆర్ ఎం ఫార్మా 5 years. సో వీటన్నిటికి ఎట్లా ఉన్నాయి డిగ్రీ స్ట్రక్చర్. ఇంకా దీనికి లైసెన్సింగ్ ఎట్లా ఉన్నది, ఇండియాలో లైసెన్స్ ఎవరు ఇస్తున్నారు ఏంటంటే అసలు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే రెగ్యులేటరీ అదే ఇవ్వాలి, అప్రూవ్ చేయాలి. బట్ ఇక్కడ ఏంది చూసినావా, లైసెన్సింగ్ ఎగ్జామినేషన్ నో నేషనల్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ వయా స్టేట్ కౌన్సిల్స్. మన ఇండియాలో ఫార్మసిస్ట్ ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుగులాగా పుడుతున్నారు. కారణం ఏంటంటే ఇది నో ఎగ్జామ్, లైసెన్స్ కోసం నో ఎగ్జామ్ అనమాట. అదే అమెరికాలో చూస్తే నాప్లెక్స్ ఎంపీజేఈ అనే స్టేట్ స్పెసిఫిక్ ఒక 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేసి దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే లైసెన్స్ ప్రొవైడ్ చేస్తారు. సిమిలర్ వే ఇక్కడ చూస్తే యూకేలో జీపీహెచ్సి రిజిస్ట్రేషన్ అసెస్మెంట్ అనేది ఒకటి ఎగ్జామ్ టైప్ అనమాట, ఒక చిన్నటి కండక్ట్ చేసిన తర్వాత ఇస్తారు. ఇంకా ఇక్కడ కెనడాలో పిఈబిసి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ప్లస్ ప్రొవిన్షియల్ లా ఎగ్జామ్స్, ఈ 2 వాళ్ళు క్వాలిఫై కావాలి. ఆస్ట్రేలియాలో ఏపీసీ ఎగ్జామ్ సూపర్వైజ్డ్ బై ఇంటర్న్షిప్. సో ఏపీసీ ఎగ్జామ్ అనేది ఇంటర్న్షిప్ తర్వాత కండక్ట్ చేశారు. ఇక ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది ఇండియాలో ఎట్లుంది, మ్యాండేటరీ ఇంటర్న్షిప్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఫార్మాడీ, ఓన్లీ ఫార్మాడీ, ఎస్పెషల్లీ ఫర్ ఫార్మాడీ. ఇంకా అక్కడ అదే యూఎస్లో చూస్తే 1500 hours ఆఫ్ ఇంటర్న్షిప్ వ్యారీస్ బై స్టేట్స్. సో మినిమం 1500 గంటలు పని చేయాలి ఇంటర్న్షిప్గా. అది స్టేట్ బై స్టేట్, రాష్ట్రానికి మారుతుంటుంది. ఇంకా యూకేలో 52 weeks 52 వారాలు ఫౌండేషన్ ట్రైనింగ్ ఉంటుంది, అది ఒక ఇయర్ అనమాట. 52 weeks అంటే 1 year. కెనడా స్ట్రక్చరల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్ 500 hours ఇన్ బీసీ. సో మినిమం 500 గంటలు పని చేయాలి. ఇంకా ఆస్ట్రేలియా చూస్తే 1824 గంటలు సూపర్వైజ్డ్ ప్రాక్టీస్ కంపల్సరీ ఉండాలి ఎవరికైతే ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ కావాల్సిన వాళ్ళకి లైసెన్స్కి. ఇక కరికులం ఫోకస్ మన ఇండియాలో దేని మీద ఫోకస్ చేసి స్టడీ ఉంటుంది, ఫార్మస్యూటికల్ సైన్సెస్ అండ్ క్లినికల్ ఫార్మసీ. అదే యుఎస్లో స్ట్రాంగ్ క్లినికల్ ఫోకస్, పేషెంట్ కేర్, ఫార్మకోథెరపీ. సో ఈ మూడింటి మీద అంటే అక్కడ మనకంటే కూడా ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు. ఇంకా ఇంక్రీజింగ్ ఎంపసిస్ ఆన్ క్లినికల్ కేర్ అండ్ ప్రిస్క్రైబింగ్, ఇది యూకేలో. బ్యాలెన్స్డ్ కరికులం విత్ క్లినికల్ అండ్ కమ్యూనిటీ ఫార్మసీ కెనడాలో. క్లినికల్ ఫార్మసీ, పేషెంట్ సేఫ్టీ అండ్ ఇంటర్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ ఆస్ట్రేలియాలో. సో ఇట్లా ఉంది. మన అదే ఇండియాలో ఓన్లీ మిక్స్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ అండ్ క్లినికల్. ఇక ప్రిస్క్రైబింగ్ రైట్స్ వచ్చేసి నో గ్రాంటెడ్ టు ఫార్మసిస్ట్స్, లిమిటెడ్ స్టేట్ డిపెండెంట్ అండ్ కొలాబరేటివ్ ప్రాక్టీస్ అగ్రిమెంట్స్, ఇండిపెండెంట్ ప్రిస్క్రైబ్ రైట్స్ ఆఫ్టర్ ట్రైనింగ్, ఓన్లీ ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాతే రైట్స్ వస్తారు. లిమిటెడ్ వ్యారీస్ బై ప్రొవిన్స్. ఫార్మసిస్ట్ కెన్ బికమ్ ఇండిపెండెంట్ ప్రిస్క్రైబర్స్ ఆఫ్టర్ సర్టిఫికేషన్. సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత ఫార్మసిస్ట్ అనే వాళ్ళు ఒక వ్యాలిడ్ పర్సన్గా కూడా వాళ్ళు సొసైటీలో వర్క్ చేసుకోవచ్చు. ఇది మిగతా వేరే కంట్రీస్లోని మన ఇండియా ఫార్మస్యూటికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని కంపారిజన్ చేసినప్పుడు. సో లైసెన్సింగ్ మాత్రం మన ఇండియాలోని ఎలాంటి ఎగ్జామ్స్ లేవు. ప్రతి కంట్రీస్ అన్ని పెద్ద కంట్రీస్లో కంపల్సరీ లైసెన్సింగ్ ఎగ్జామ్ ఉంది. మన ఇండియా మాత్రం లైసెన్సింగ్ ఎగ్జామ్ అనేది లేదు.